దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 21 అధ్యాయము ధ్యానిస్తున్నాము. ఈ దినము ఆఖరి వచనాన్ని ధ్యానిస్తున్నాము. 21 అధ్యాయము 25 వచనము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. యోహాను సువార్తికుడు ప్రత్యేకమైన రీతిలో, ప్రత్యేకమైన శైలిలో, ప్రత్యేకమైన విషయాలను ఉటంకిస్తూ తన సువార్తను రాసినట్లుగా మనందరికీ తెలుసు. మిగతా 3 సువార్తలకు భిన్నంగా అనేక విషయాలు తన సువార్తలో ఆయన పొందుపరిచాడు. మరి ఇందులో మనము చూసినట్లయితే మరి ఆయన చెప్తున్న ఈ మాటలు ప్రభు చేసిన కార్యాలు, నేను 21 అధ్యాయాలలో మరి నేను పొందుపరిచిన విషయాలు కాకుండా ఇంకను ఆయన అనేకమైన కార్యాలు చేశాడు. అసలు వాటిని ఎన్ని చేశాడంటే అవి అన్కౌంటబుల్. అసలు అవి లెక్కించలేము, వాటిని వివరించలేము. వాటిలో ప్రతి దానిని కూడా వివరించి రాస్తే అట్లు రాయబడిన గ్రంథములకు, ఒకవేళ ఇప్పుడు యోహాను సువార్త 21 అధ్యాయాలు, మరి 66 పుస్తకాలు కలిపి పరిశుద్ధ గ్రంథాన్నిగా మరి పండితులు నిర్ణయించారు. అలా కాకుండా కేవలం ప్రభు చేసిన కార్యాలనే గనక గ్రంథస్థం చేస్తే, ఈ రోజు ఇదిగో ఈ కుంటివాడిని బాగు చేశాడు, ఈ గుడ్డివాడిని బాగు చేశాడు, లేకుంటే అక్కడికి వెళ్ళి ఈ అద్భుతం చేశాడు, ఈ ఆశ్చర్య కార్యం చేశాడు, ఈ మహత్ కార్యం చేశాడు మరి అని ఆ చేయబడిన కార్యాలన్నిటిని గనక ఒకవేళ మరి రికార్డ్ చేస్తే గనక అది రాసుకుంటూ పోతే పుస్తకాలే తయారైపోతాయి. ఆ పుస్తకాలు పెట్టడానికి, ఆ రాయబడిన పుస్తకాలు పెట్టడానికి, ఆ గ్రంథాలు పెట్టడానికి ఈ భూమి యొక్క వైశాల్యము సరిపోదని నాకు తోచుచున్నది. అంటే ప్రభువు అన్ని కార్యాలు చేశాడనమాట కదా. మరి మత్తయి సువార్తలో రాయబడిన మాటలు చూస్తే 8వ అధ్యాయము 13వ అధ్యాయములో ప్రభు దగ్గరికి అసలు మనుషులు జన సమూహాలు వచ్చారట. ఆ జన సమూహాలలో వచ్చిన ప్రతి వ్యాధి, ప్రతి రోగాన్ని బాగు చేశాడంట. దయ్యాలు వెళ్ళగొట్టాడంట. అంటే జన సమూహాలంటే ఎంతమంది అయి ఉండొచ్చు, అవునా కదా? అన్కౌంటబుల్ పీపుల్ ప్రభు దగ్గరకు వచ్చారు. మరి వారిని మరి ఆయన వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి విడిపించి పంపించాడంట. అంటే ఒక్కొక్కరి గురించి రాయాలంటే అది ఒక్క సందర్భంలోనే ఆయన దగ్గరకు వచ్చిన వారిని బాగు చేశాడంట. అటువంటిది ఎన్నిసార్లు అలాగున ఆయన బోధలకు ఆకర్షితులై వచ్చారో, ఆయనను వెంబడిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ యొక్క స్వస్థతల కొరకు ప్రభు వైపు ఆయన వెతుక్కుంటూ వచ్చారు. మరి వాటినన్నిటినీ రాస్తే గనక ఆ గ్రంథాలు పెట్టడానికి ఈ భూలోకము సరిపోదని మరి ఇక్కడ మరి భక్తుడు చెప్తున్నట్లుగా చూడగలము. ఈ యొక్క 21 అధ్యాయాలను మనం గనక మరొకసారి క్రోడీకరించుకుంటే మరి యోహాను సువార్త 21 అధ్యాయాలతో మరి రాయబడినట్లుగా చూడగలం. ఇందులో 879 మరి వర్సెస్ ఉన్నాయండి. మరి ఇప్పుడు మనము ధ్యానించాము, ఈ సంవత్సరం నుంచి ధ్యానిస్తున్నాము. ఎందులో ఎన్ని వర్సెస్ ఉన్నాయట? 879 వర్సెస్ ఉన్నాయంట. ఇప్పుడు మనము ధ్యానించే వాక్యము 879వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాము. మరి మొట్టమొదటిగా మరి అది ఏ వాక్కుతో, ఏ పదముతో ప్రారంభించబడిందంటే ఆది యందు అనే పదముతో, ఇన్ ద బిగినింగ్ అనే పదముతో ప్రారంభించబడి మరి ఆఖరి వచనము ఆమెన్ అనే వచనముతో ముగించబడింది. తెలుగులో ఆమెన్ అని రాయబడలేదు, కానీ ఇంగ్లీష్ లో ఆమెన్ అని రాయబడింది. ఈ పదము తర్వాత 25వ వచనము తర్వాత మరి ఆమెన్ అనే ఆ మాట కూడా రాయబడినట్లుగా చూడగలం. అంటే ప్రభువు ఆది అంతమై ఉన్నాడు. ఆయన ఆది అయి ఉన్నాడు, ఆమెన్ అయి ఉన్నాడు. మరి ఆయన గురించి రాయబడిన మాటలు యొక్క 21 అధ్యాయాలలో రాయబడిన విషయాలన్నీ కూడా
ప్రభు చేసిన కార్యాలండి. ప్రభు ఏమై ఉన్నాడు, ప్రభు మరి ఏమేమి అద్భుతాలు చేశాడు, ఎలాగున ఆయన జీవిత విధానము కొనసాగింది, ఆయన మినిస్ట్రీ ఏంటి, ఆయన పలికిన మాటలేంటి, ఆయన పడిన శిలువ శ్రమలేంటి, ఆయనకు పునరుద్ధానం ఏంటి, అసలు అవన్నీ కూడా మరి ఆయన చేసిన అద్భుత కార్యాలేంటి, అసలు ఇవన్నీ కూడా మరి ప్రత్యేకమైన రీతిలో, విభిన్నమైన రీతిలో రాయబడినట్లుగా మనము చూడగలము. ఒకసారి మనం గనక రివ్యూ చేసుకుంటే ప్రభుకి ఒక ప్రత్యేకమైన టైటిల్స్ ఈ యొక్క 21 అధ్యాయంలో రాయబడినట్లుగా మనము చూడగలము. ప్రాముఖ్యంగా మొట్టమొదటగా ప్రభువు వాక్యమై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు, ఈ సమస్త సృష్టికి కారణభూతుడని మరి మొట్టమొదటి అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాయబడినట్లుగా చూడగలము. ఆయన వాక్యము లోగోస్ గా మరి ఆయనే ఈ సమస్త సృష్టికి కారణభూతుడుగా ఇక్కడ ఈ వాక్యము రాయబడినట్లుగా చూడగలము. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. అంటే ప్రభువు ఈ సృష్టి కారకుడు, తండ్రి పరిశుద్ధాత్మతో కలిసి ఈ సృష్టిని చేసిన వాడు, ప్రారంభం నుంచి ఉన్నవాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడని ఇక్కడ మొట్టమొదటి వాక్యములో మరి ప్రభు ఏమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడని మరి యొక్క సువార్తికుడు మరి ఆయనకున్న అవగాహనలో నుంచి బయలుపరిచినట్లుగా చూడగలము. రెండవదిగా చూస్తే ఆయన వెలుగై ఉన్నాడు. మరి మరి ఆయనకు కలిగిన అవగాహన, యోహాను కలిగిన అవగాహన ప్రత్యక్షతలో నుంచి చూస్తే మరి ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే ఒట్టి వెలుగు కాదు, జీవముతో కూడిన వెలుగిచ్చువాడు క్రీస్తు ప్రభు అని ఇక్కడ రివలేషన్, ఆ యొక్క ప్రత్యక్షత కలిగినట్లుగా మనము చూడగలము. మూడవదిగా చూస్తే ఆయన దేవుని గొర్రెపిల్ల, మానవాళి యావత్తు కొరకు పాప ప్రాయశ్చిత్త బలిగా, అపరాధ పాప పరిహారార్థ బలిగా చేయబడిన మరి ఆ దేవుని గొర్రె పిల్లని మరి ఈ యొక్క అధ్యాయములో పొందుపరచబడినట్లుగా చూడగలము. 1వ అధ్యాయము 29వ వచనములో యోహాను బాప్తిస్మిచ్చు యోహాను ప్రభును చూచి యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపము కూడా ఆయన మీదకు మోపబడుద్ది, ఆయన గొర్రెపిల్లగా వధించబడబోతున్నాడని ఆయనను గుర్చి మరి అక్కడ యోహాను భక్తుడు చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఈయన ఎవరై ఉన్నాడని చూస్తే 4వ విషయంగా ఆయన క్రీస్తు ప్రభు దేవుని కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా కదా. మరి యోహాను సువార్త మొత్తము కూడా మరి యూదులకి వారందరికీ కలిగిన గొప్ప మరి విభేదం ఏంటంటే ప్రభు తను తాను దేవుని కుమారుడని చెప్పుకునుట, ఆయన సిలువ వేయటానికి కూడా కారణము ఆయన దేవుని కుమారుడిని చెప్పుకున్నాడని మరి ఆ నేరముతోనే అదే ఒక నేరంగా భావించి ప్రభుకు శిక్ష వేశారు. ఇక్కడ మరి 1వ అధ్యాయము 32వ వచనం నుంచి చూస్తే ఈయన దేవుని కుమారుడని బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయనకి ఎలా తెలిసిందని చూస్తే గనక ఆయన బాప్తిస్మ ఇవ్వటానికి మరి పంపబడినప్పుడు దేవుడు అతనితో ఒక మాట చెప్పాడంట. 33వ వచనములో, నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపిన వాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అనను. ఎవరైనా
దేవుని కుమారుడు. దేవుడు తన కుమారుణ్ణి లోక పాపముల యొక్క బలియాగంగా, పాప ప్రాయశ్చిత్తంగా పంపించి ఉన్నాడు. ఫలానా వ్యక్తి ఇలాగున వస్తాడు, ఇలాగున పరిశుద్ధాత్ముడు అతని మీద దిగి వచ్చి నిలుస్తాడు, ఆయనే నా కుమారుడు. తండ్రి కూడా ఏం సర్టిఫై చేస్తాడో బాప్తిసం ఇచ్చినప్పుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకం నుంచి తండ్రి కుమారుడు గురించి సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా మనము చూడగలము. ఐదో విషయంగా చూస్తే, ప్రభు యేసు క్రీస్తు మెస్సియగా అవతరించిన వాడుగా మరి యొక్క యోహాను సువార్తలో పొందుపరచబడింది. 1వ అధ్యాయము 32 నుంచి మనము చూస్తే గనక 32 నుంచి కాదు, మరి ఇక్కడ మరి ఆ యొక్క నతనయేలు మరి వారు మాట్లాడుతున్నప్పుడు ఎవరైన అని చెప్పేసి నతనయేలుకి ప్రభుని పరిచయం చేస్తున్న సందర్భంలో ఆంద్రియా మరి మరొక వ్యక్తి కలిసి మరి ఆ నతనయేలుకి పరిచయం చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరూ నిలిచినప్పుడు ఇక దేవుని గొర్రెపిల్ల అని మరి యోహాను భక్తుడు వారితో చెప్తారు. మరి చెప్పినప్పుడు వారిద్దరు కూడా వెంబడించుకుంటూ వెళ్ళారట. వెంబడించుకుంటూ వెళ్ళినప్పుడు వారిలో ఒకడు పేతురు యొక్క సహోదరుడైన అంద్రియా ఏం చెప్తాడంటే, మేము మెస్సియను కనుగొంటిమి. 1వ అధ్యాయము 41వ వచనములో మేము మెస్సయ్యను కనుగొంటిమి. వారు కనిపెట్టి ఉన్నారు, ఒక అభిషిక్తుడు వస్తాడు, ఒక మెస్సయ్య వస్తాడు, ఒక క్రీస్తు వస్తాడు, మమ్మల్ని విమోచించే రాజు వస్తాడని వారు కనిపెట్టి ఉన్నారు. ఆయనను చూచి మరి ఈయన మెస్సియ అని చెప్పి ఆ యొక్క నతనయేలును యేసునొద్దకు తోడుకొని వచ్చాడంట. మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడు అని అర్థము. హల్లెలూయా. క్రీస్తు అనే శబ్దమునకు కింద అభిషిక్తుడని ప్రతి చోట ఫుట్నోట్స్ లో రాయబడి ఉంటది. క్రీస్తు అంటే మెస్సియా, మరి ఆ రక్షకుడు, మరి ఆయన అభిషిక్తుడు అని మరి పలకబడిన మాట ప్రభు మెస్సియగా, క్రీస్తుగా, అభిషిక్తుడుగా ఈ యొక్క అధ్యాయంలో అభివర్ణించబడినట్లుగా చూడగలము. అంతేకాదు ప్రాముఖ్యంగా నేను జీవాహారం అని ప్రభు చెప్పినట్లుగా మనము చూడగలము. ప్రభు మరి పలికిన మాటలన్నీ కూడా మరి ఆ పలికిన మాటల్లో నుంచి ఆయన ఏమై ఉన్నాడో అవన్నీ కూడా ఆయన మరి తాను ఏమై ఉన్నాడో మరి ఆ యొక్క ఆ ఉద్దేశానంతా కూడా యోహాను గ్రహించిన వాడై ఈ మాటలు రాస్తున్నట్లుగా చూడగలము. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు యొక్క జీవ వాక్యమును ఆహారంగా మనము తీసుకొనగలిగితే మన లోపల ఆకలి ఆగిపోద్దని కదా. ఒక ఆత్మ మరి వెతుకుతా ఉంటది, ప్రభును వెతుకుతా ఉంటది, ప్రభు కావాలని మరి ఎంతగానో తపన పడుతుంది. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం భుజిస్తా ఉంటామో, ఈ వాక్యాన్ని మనం లోపలికి తీసుకుంటూ ఉన్నామో, మన లోపల ఒక శాంతి, ఒక నెమ్మది, ఒక తృప్తి కలుగుతున్నట్లుగా, మన ఆత్మలు సంతృప్తి చెందినట్లుగా మనము చూడగలము. అంతేకాదు ప్రభు ఏమైనాడంటే 7వదిగా ఆయన మంచి కాపరై ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. ప్రభు తన్ను తాను గొర్రెల కాపరిగా అభివర్ణించుకున్నాడు. అందరినీ కూడా మరి ఆ కాపరత్వంలోకి తన యొక్క మరి ఆ యొక్క ప్రొటెక్షన్ లోకి అందరినీ తీసుకొస్తాను నేను. మీరే కాదు, యూదు సంతానమే కాదు, వేరే దొడ్డికి సంబంధించినవి కూడా కలవు, వాటిని కూడా తీసుకొస్తాను. అందరినీ కూడా మరి నన్ను వెంబడించే వారిగా చేస్తానని ప్రభు ఈ 10వ అధ్యాయం అంతా మాట్లాడినట్లుగా మనము చూడగలము. నేను గొర్రెల కొరకు ప్రాణం కూడా పెట్టడానికి నేను సంసిద్ధుడని ప్రభు తాను ఎలాగున గొర్రెల కాపరి ఉన్నాడు. మరి నేను మంచి మీద మేత పెడతాను, వారిని కాస్తాను, వాటిని మేపుతాను, మరి
అవి నన్ను వెంబడించేటట్లుగా నేను చేస్తానని ప్రభు ఇక్కడ సెలవిచ్చినట్లుగా మనము చూడగలము. అంతేకాదు ప్రభు పునరుత్థానము జీవమై ఉన్నాడు. హల్లెలూయా! ఆయనలోనే జీవం ఉంది. మరి ఆయనే మరి మరి మృతి గెలిచి లేచిన వాడు. అంతేకాదు తనను ఎవరు విశ్వసించారో ప్రతి ఒక్కరిని కూడా తన తన వరుసలో ఆయన బ్రతికింప చేస్తాడు. ఆయన మృతి గెలిచి లేచిన వాడు. మరణము ఆయనని పట్టి బంధించి ఉంచలేకపోయింది. ఆయనను విశ్వసిస్తున్న క్రైస్తవులందరూ ఎంతమంది ప్రభువును నమ్మి విశ్వసించి బాప్తిస్మ అనుభవంలోకి వెళ్ళి ఆత్మ బాప్తిస్మము నీటి బాప్తిస్మం పొందారో వారందరూ కూడా ఏం చేయబడుతున్నారు? ఒక్క దినాన ప్రభు ఎలాగున మరి మరణము నుంచి లేచాడో మనము కూడా ఒక దినాన ఆ మరణం అనే ఆ యొక్క ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి అల్టిమేట్ గా ఎవరు జయించలేని దాన్ని మనము కూడా జయించువారిగా, మరణము గెలిచి లేచువారిగా మనను కూడా ప్రభు ఆ పునరుద్ధాన బలముతో మనను కూడా లేపనై ఉన్నాడు. ఆయన నేను నేనే పునరుద్ధానము జీవమని చెప్తూ నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను జీవించును. ఒకవేళ మన ప్రాణాలు గాలిలో కలిసిపోయినా కానీ మన ఆత్మ ఆయన యొద్ద ఉన్నది. ఒక్క దినాన మనము లేపబడిన గుంపులో ఉంటాం. హల్లెలూయా! ప్రభు మరో ఏమై ఉన్నాడంటే ఆయనే సత్యమై ఉన్నాడు. మరి ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే మరి జీవమై ఉన్నాడు కదా! దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఇక మార్గం ఏమీ లేదు. కానీ లోకంలో ఒక సేయింగ్ ఉందంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఉంది. ఆ యొక్క మరి ఈ రోడ్లు ఏమన్నా రోమా పట్టణానికి తీసుకెళ్ళగలవేమో, కానీ దేవుని యొద్దకు వెళ్ళటానికి, పరలోకం వెళ్ళటానికి ఒకే ఒక మార్గము, ఏకైక మార్గం ఎవరంటే క్రీస్తు ప్రభు మాత్రమే. ఆ మార్గము తప్ప మరొక మార్గము లేదు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, ఆ పరలోకం వెళ్ళాలంటే, ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ప్రభు తప్ప వేరొక మార్గము లేదు. యోహాను 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు, రాలేడు కూడా కాదు, రాడు. ఇక అంతే ఖచ్చితంగా నా ద్వారా తప్ప. మోక్షం వెళ్ళటానికి రకరకాల దేవుళ్ళు దేవతలు పూజలు క్రతువులు విధానాలు పద్ధతులు ఆచారాలు ఓళ్ళనున్నాయి, కానీ అవి ఏవి కూడా మోక్షము తీసుకుని వెళ్ళలేవు. నేను మాత్రమే మోక్షానికి తీసుకుని వెళ్ళేవాడను. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి నివసించే ఆ పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా చూడగలం. మరి ప్రాముఖ్యంగా ప్రభు చెప్పిన మాట, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలని చెప్పాడు. హల్లెలూయా! అంటే మనము జీవించే జీవితంలో ప్రభువుతో ఎల్లప్పుడూ కూడా అంటు కట్టుబడి ఉండాలని, ఆయనలో ఉంటేనే సారంగా ఫలభరితంగా మనము జీవిస్తామని రాయబడిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 1 వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. హల్లెలూయా! ప్రభువు ద్రాక్షవల్లిగా ఉంటుండగా ఆయనలోని తీగలుగా అంటు కట్టబడి మనం ఆయనలో ఫలించు వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకొని, తండ్రి వ్యవసాయకుడు ఉన్నాడు, నేను ద్రాక్షవల్లిగా ఉన్నాను, మీరు తీగలుగా ఉన్నారని ప్రభు చెప్పినట్లుగా మనము చూడగలము. ప్రభు గురించి అనేకమైన ప్రవచనాలు నెరవేర్పును మనము చూచినట్లయితే మరి అనే మిగతా సువార్తలలో చాలా ప్రవచనాలు నెరవేర్చబడినాయి, కానీ ఈ యొక్క యోహాను సువార్తలో మరి ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాయబడిన ప్రవచనాలు నెరవేర్పును మనము ఇక్కడ గమనించగలము. మరి శిష్యులలో మరి యోధా ద్రోహం చేస్తాడనే మాట మరి యోహాను సువార్త 13:21లో రాయబడిన మాట. మరి నెరవేర్పు చూచినట్లయితే యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభుని తీసుకొని వెళ్ళి మరి ఆ యేసుక్రీస్తు ప్రభును 30 వెండి నాణములకు ఆ యొక్క ప్రధాన యాజకులకు మరి మరి ఆయన మరి ఆ అమ్మి వేసినట్లుగా మనందరికీ తెలుసు. మరొక ప్రవచనము చూస్తే పేతురు
ప్రభువుని ఎవరో ఎరుగను అని బొంకుతాడనే మాట కూడా ఇక్కడ నెరవేర్చబడినట్లుగా చూడగలము. 13వ అధ్యాయము 38వ వచనంలో ప్రభు చెప్పాడు, 3 సార్లు నన్ను తిరస్కరిస్తావని. 18వ అధ్యాయము 15-27 వరకు మరి పేతురు 3 సార్లుగా బొంకినట్లుగా, ఆయన ఎవరో నాకు తెలియదని ఆఖరికి ఒట్టు పెట్టుకున్న విషయం కూడా అక్కడ రాయబడినట్లుగా మనము చూడగలము. ప్రభు మూడవదిగా ప్రభు తన మరణము పునరుద్ధానము గురించి ముందుగానే మరి తెలియచేశాడు. ఆయన 2వ అధ్యాయము 19-21 వరకు ప్రభు తన మాటలలో, ఇదిగో నేను ఇలా మరి యెరూషలేములో ఇలాగన పెద్దల చేతను యాజకుల చేతను సిలువ వేయించబడి చంపబడతాను, కానీ తిరిగి నేను లేస్తాను, అనేక శ్రమలు పెట్టబడి తిరిగి లేస్తాను అని ఆ చెప్పిన మాటలు యోహాను సువార్తలో చూచినట్లయితే ప్రభు 20వ అధ్యాయంలో ఆయన తిరిగి లేచినట్లుగా మరి మనము చూడగలము. ప్రభు ఆయనను ఆ యొక్క మరణము పట్టి బంధించి ఉంచలేకపోయింది, ఆ యొక్క సమాధి పట్టి బంధించి ఉంచలేకపోయింది. సమాధిని బద్దలు కొట్టి మరణాన్ని మరణములను విరిచివేసి ప్రభు లేచినట్లుగా మనము చూడగలము. పరిశుద్ధాత్మను గురించిన ప్రవచనం కూడా మనము గమనించగలము. ప్రభు 14వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుణలక్షణాలు, ఆయన వచ్చినప్పుడు పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింప చేస్తాడు. ఆయన మిమ్మను సర్వసత్యములోకి నడిపిస్తాడు, ఆయన మీకు ఆదరణకర్తగా ఉంటాడని చెప్పిన మాట, ఆయన ఎలాగున వారి మీదకి దిగి వచ్చాడనేది అపోస్తల కార్యముల్లో మరి నెరవేర్చబడినట్లుగా చూడగలము. తండ్రి వాగ్దానము చేసిన దాని కొరకు మీరు కనిపెట్టండి అన్నప్పుడు అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1-4 వరకు ఆ అనుభవంలోకి ఆ శిష్యులందరూ ఆ మేడగదిలో 125 మంది 120 పీపుల్ మరి ఆ మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ అభిషేకము పొందినట్లుగా మనము చూడగలము. 5వదిగా యేసుక్రీస్తు ప్రభు ఆరోహణను గూర్చిన ప్రవచనము. ఆయన మృతి గెలిచి లేచిన తర్వాత ఏం చేయబడ్డాడు? ఆయన కొనుపోబడ్డాడు, ఆకాశం మీద కొనుపోబడ్డాడు. దాని తండ్రి యొద్దకు తిరిగి వెళ్తానని ప్రభు మరి పలికాడు 14:28లో. ఆ నెరవేర్పు మనము చూచినట్లయితే అపోస్తల కార్యములో నెరవేర్చబడినట్లుగా మరి ఆయన ఆరోహణమై మేఘల మీద కొనిపోబడినట్లుగా మనకు తెలుసు. మరి 6వదిగా శిష్యుల మరి గురించిన హింసను గురించి కూడా అన్ని ప్రభు పలికిన మాటలండి. ప్రభు ఏదైతే మరి తన మాటల్లో పలికాడో వాటి యొక్క నెరవేర్పు మరి ఎలాగ జరిగిందో మనము ధ్యానిస్తున్నాము. తన అనుచరులు హింసను ఎదుర్కొంటారని యేసుక్రీస్తు ప్రభు హెచ్చరిక చేశారు. 15వ అధ్యాయము 18-20 వరకు మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు హింస కలుగుద్ది అని ప్రభు చెప్పిన మాట మనం చూస్తే గనక మరి అపోస్తల కార్యములు చూచినట్లయితే ఇక వారిని శిష్యులను కొట్టటం, ఏడవటం, జైళ్లలో పెట్టటం, నానా విధాలుగా వారిని హింస పెట్టటం, ఇక హేరోదు అయితే పూనుకొని సంఘాన్ని పాడు చేయటం, మరి ఆ యొక్క శిష్యులను చంపటానికి ప్రారంభించడం జరిగినట్లుగా మనము చూడగలము. యాకోబుని ఖడ్గంతో చంపించుట, ఇవన్నీ కూడా మీరు కూడా ఈ విధంగా నా వలే శ్రమ పెట్టబడతారు అని ప్రభు చేసిన హెచ్చరికలు నెరవేర్పును మనము చూడగలము. హల్లెలూయా. ఇంకనూ మనము చూసినట్లయితే ఈ యొక్క సువార్తలో రాయబడినవి ప్రత్యేకమైన అద్భుతాలు, మిగతా సువార్తలలో కంటే భిన్నమైన అద్భుతాలు ఇందులో రాయబడినట్లుగా మనము చూడగలము. మొట్టమొదటిగా కానా విందు 2వ అధ్యాయములో 1-11 వరకు నీటిని ద్రాక్ష రసంగా మార్చుట ఎంత అద్భుతం అండి. కేవలం బాణలను నీళ్లతో నింపండి, ముంచి తీసుకుని వెళ్ళి పోయండి, అప్పుడు అది ద్రాక్ష రసం అయిపోయింది. మొదటి ద్రాక్ష రసం కంటే అది ఎంతో రుచికరంగా మధురంగా మారిపోయిందంట. హల్లెలూయా. నా జీవితాలు ఖాళీ అయినా కూడా ప్రభు తన ప్రేమ అనే మాధుర్యంతో మనం నింపుతాడు. ఆ విధంగా అనేక మందికి మధురమైన ద్రాక్షారసంగా మనల్ని మనం పంచి పెట్టుకోవటానికి మనము చూడగలము.
రెండవ అద్భుతంగా మనం చూచినట్లయితే ఆ యొక్క అధికారి యొక్క కుమారుణ్ణి స్వస్థపరచుట 4వ అధ్యాయము 46 వచనము నుంచి 54 వచనము. దూరము నుండే ఇదిగో నీ కుమారుడు బాగై ఉన్నాడు వెళ్ళిపో అని చెప్పినప్పుడు అతను విశ్వసించినప్పుడు ఆ అద్భుతము జరిగినట్లుగా. ఎప్పుడు జ్వరం విడిపోయింది? నిన్న 1 గంటకు. అంటే ప్రభు ఏ సమయంలో ఆ మాట చెప్పాడు అప్పుడు అతని యొక్క జ్వరము విడిపోయింది. అంటే ప్రభు పలికే మాట అది ఖచ్చితంగా జరుగుద్ది. ఇతను బాగవుతాడంటే బాగైపోతాడు ఇక అంతే. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి. అతను ఎంతో విశ్వసించొచ్చాడు తండ్రి. మరి ఆ కుమారుడి విషయంగా మరి ప్రభు పలికిన మాట మరి నిన్నటి దినమే ప్రభు పలికిన టైంలోనే ఆయన బాగైపోయాడనేటువంటి ఆ రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా! మన ప్రభు స్వస్థపరచువాడు. బెతస్దాలో కుంటి వారిని బాగు చేయటండి. మూడో విషయం చూస్తే నిజంగా 38 సంవత్సరాల నుంచి అతను పడి ఉన్నాడంట. మరి దేవదూత వచ్చి కోనేటిలో మరి నీళ్లు కదిలించినప్పుడు ఎవరో ఒకరు ముందుగా వెళ్ళిపోయి మరి బాగైపోతున్నారట. అతనైతే నిస్సహాయంగా పడి ఉన్నాడు. అతని యొద్దకు వచ్చి మరి గోరుచున్నావా అని అతన్ని అడిగి మరి అతన్ని స్వస్థపరిచినట్లుగా లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమంటే 8 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడు బాగైపోయాడండి. హల్లెలూయా! హల్లెలూయా! మన దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి. ఎంత ప్రభావం కలిగిన వాడో. మనకి సంవత్సరాల కొలదిగా మరి క్రానిక్ సమస్యలుండొచ్చే గాని ప్రభు దర్శిస్తే ఒక్క మాట మన పక్షాన పలికితే అది ఎంత అద్భుతంగా అప్‌సైడ్ డౌన్‌గా మార్చబడుద్దో చూడండి. పడ మరి లేవలేక పడి ఉన్నవాడు లేచి పరిపెత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా! మరి ఆ 4గో అద్భుతంగా 5,000 మందికి ఆహారం పంచిపెట్టుట. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుంచి 14 వరకు చూస్తే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టగా ఇంకను 12 గంపలు మిగిలినయంట. అబ్బా! చూడండి ఆయన చేతిలో మనం ఏదన్నా ఇచ్చేస్తే అది మల్టిప్లై అయిపోద్దండి. మన కోసం మనం పెట్టుకుంటాం. మన ఆదాయాలు, మన కష్టార్జితాలు మన దగ్గరే మనం పెట్టుకుంటాం. వల్ల ప్రయోజనం లేదు. తీసుకురాగానే ప్రభు చేతిలో పెట్టామనుకోండి ఇట్ విల్ మల్టిప్లై. ఆ నెలకు కావాల్సిన సమస్తాన్ని దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన 10వ వంతు మనం ఇచ్చివేసి ఆయన ఘనపరిస్తే ఆ నెలంతా మనము నిశ్చింతగా బ్రతకొచ్చు. మన పోషణ, మన సంరక్షణ, మన కాపుదల కదా! మనకు కావాల్సిన సమృద్ధి, ఆరోగ్యము అన్ని కూడా కాపుదల అన్ని ప్రభువేస్తాడు. హల్లెలూయా! ఇక్కడ ప్రభువు మరి ఆ యొక్క సంరక్షణ మానవుల యొక్క మరి ఆకలి విషయంలో కూడా ఆయన సంరక్షణ తీసుకుంటాడని యొక్క సంఘటన రుజువు చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఆరోదిగా చూస్తే నీటిపై నడవటము. పేతురు మరి ప్రభువే నీటిపై నడుచుకుంటూ రావటము. 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనంలో చూస్తే ప్రభు సముద్రంపై నడుచుకుంటూ వస్తారు. ఇక శిష్యులేమో మరి భయపడుతూ ఉంటారు. మరి కానీ ప్రభువుని చూచి వాడు భూతం అని కూడా అనుకుంటారు గాని ప్రభు నేనే అని వారికి అభయం పలికినట్లుగా కూడా మనం చూడగలము కదా. అంటే ఒక సముద్రం మీద సృష్టి మీద అధికారము కలిగిన వాడుగా ఆ తుఫానులో వారు భయపడిపోతూ ఏమైపోతామని బెంబేలు పడుతున్న పరిస్థితిలో ఆ సముద్రాన్ని గద్దించి సృష్టికర్తను నేనని అక్కడ రుజువు చేసుకుంటున్నట్లుగా మనము చూడగలము. 9వ అధ్యాయంలో 1 నుంచి 12 వరకు పుట్టుగుడ్డు వాడిని బాగు చేయట. అబ్బా! లోకంలో అసలు పుట్టుగుడ్డు వాడిని బాగు చేసిన దాఖలాలు లేవని ఆ గుడ్డివాడే సాక్ష్యం చెప్తాడు. అసలు అంతవరకు కూడా గుడ్డివాడుగా పుట్టిన వాడు ఎవడు కూడా బాగు కాలేదట. అసలు అసలు రికార్డ్స్ లో రికార్డుగా అది మరి లిఖించబడింది. మరి అతను బాగు చేయబడ్డాడు. గొప్ప వివాదంగా మార్చబడింది. కానీ ఆ పుట్టి గుడ్డివాడు బాగైన తర్వాత ప్రభు ఎవరో గ్రహించాడండి. మన జీవితాల అద్భుతాలు జరగటం కాదు గాని పొందుకున్న అద్భుతాన్ని బట్టి
ప్రభు ఎవరో మనం అర్థం చేసుకొని ప్రభుని వెంబడించగలగాలి కదా. ఇంకా మరి అనేకమైన అద్భుతాలు మిగతా సువార్తల్లో రాయబడినటువంటి అద్భుతాలు రాయబడినట్లుగా మనము చూడగలము. ఆఖరి అద్భుతం చూస్తే మరి ఆయన లాజరును లేపుట. హల్లెలూయా! హల్లెలూయా! చనిపోయి 4 దినాలుగా పాతి పెట్టబడిన లాజరును ప్రభు లేపుట అసలు నిజంగా అసలు అది ఎంత మహా 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 అద్భుతం అంటే మరి మనము దానిని ఎన్ని సార్లు ధ్యానించినా సరిపోదు. దేనికి అది సాదృశ్యంగా ఉందంటే 4 దినాలైనా మరి ఆయన కంపు కొట్టినా కూడా తిరిగి లేపబడ్డాడంటే నీవు నేను మట్టి అయిపోయినా మన ఆ మట్టిలో మన శరీరం అంతా శిథిలమైపోయినా కానీ ఒక్క దినాన మరి ప్రభు మరి రాకడలో ఆయన మరి ఆ యొక్క శబ్దాన్ని వినిపింప చేసినప్పుడు సమాధిలో ఉన్నవారు ఎవరైతే ప్రభుని అంగీకరించి ఆత్మ పొందుకున్నారో వారందరికి కూడా ఆ శబ్దము వినిపించబడుద్ది. లాజరు బయటికి రా అంటే 4 దినాలుగా మరి ఆ యొక్క సమాధిలో పెట్టబడి ఉలికి కంపు కొడుతున్నటువంటి ఆ లాజరుకి ప్రభు యొక్క స్వరము వినపడిందంటే ఒకవేళ మనము చనిపోయి సమాధిలో పెట్టబడిన మన పితరులు ఎవరైతే సమాధిలో దినమున్నా మరి వారికి ఆ శబ్దము వినపడుద్దండి. ప్రభు ఆ యొక్క రాకడ శబ్దము కడబొర శబ్దము వినిపించబడుద్ది. వారు సమాధులలో నుంచి మరి యొక్క లాజరు వలె బయటకు వచ్చేస్తారు. ఆ యొక్క సమాధులన్నీ కూడా తెరవబడతాయి. మరి బయటికి వచ్చేస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభువుని విశ్వసించిన వారు ప్రభు ఎలాగున పునరుత్థానుడో అందరూ కూడా పునరుత్థానులవుతారని ఈ సంఘటన మరి మనకు రుజువులుగా సాక్ష్యాలుగా తెలియచెప్పబడింది. ప్రభు చెప్పిన మాట. మరి యేసునందు మరి విశ్వసించిన వారందరూ యేసు ఎలాగున లేపబడ్డాడో మరి అందరూ కూడా తమ తమ వరుసలో లేపబడతారు. మనము మరి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు, చనిపోయినను బ్రతుకును అంటే గనక మనం అందరం ఈ దినం కూడా బ్రతికున్న వారమండి. మనము చనిపోయిన వారము కాము. మనము తిరిగి లేచే వారము. ఇప్పుడు జీవించే జీవితంలో కూడా పునరుద్ధాన బలాన్ని, శక్తిని, అభిషేకము కలిగిన వారమై ముందుకు కొనసాగుతున్న వారము. ప్రభు చేసిన కార్యాలు యోహాను సువార్తలో ప్రత్యేకంగా పొందుపరచబడినవి. వీటిని వివరించటానికి మరి వివరించి రాయటానికి మరి వీలు కాలేదు. నేను కొన్నే పొందుపరిచాను. ఇంకను అనేకమైనవి కలవు. అవన్నీ రాస్తే గనక మరి రాసి పెట్టే గ్రంథాలకి ఈ భూలోకము చాలదని నాకు తోచుచున్నది అని ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తున్నట్లుగా మనము చూడగలం. దేవుని చిత్తమైతే మరి కొన్ని పాయింట్స్ ఇందులో నుంచి మనం ఓవర్ రివ్యూ చేద్దాం. 21 అధ్యాయంలో నుంచి ప్రభు ఏమేమి కార్యాలు చేశాడో మరొకసారి రివ్యూ చేసి యోహాను సువార్తను ముగించటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. దేవునికే మహిమ కలుగును గాక.